95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రతి గడప గడపకు వెళ్లి కరపత్రాలు అందచేత. సింగరాపురం గ్రామంలోని భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని పార్వతీపురం కోర్టుకు తరలింపు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి కోర్టు సమీపంలో పోలీసుల వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచన. శ్రీ 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 మణికంఠేశ్వర అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇక డీటెయిల్స్ చూస్తే కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం 2వ వార్డులోని జూగుంట స్నేహలత ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి కోడలు టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రతి గడపకు వెళ్లి కరపత్రాలు అందజేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కోవూరును ఎన్నడూ లేని విధంగా తీర్చిదిద్దుతారని వారు తెలిపారు. ఒకసారి వచ్చిందా లేదు కదా ఎంత పోరకాడేనా చెప్పిల్లా గతంలో 2వ వార్డు కౌన్సిలర్ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి జూగుంట ఉత్తమ స్నేహ కళ్యాణ్ని కూడా ఇక్కడ గెలిపించినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని పత్రికాముఖంగా కూడా గ్రామ ప్రజలకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్కు కూడా అత్యధిక మెజార్టీతో ప్రశాంతమ్మ గారిని మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఘన విజయం చేకూర్చాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే మనం ప్రతిపాదించినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ప్రతి ఒక్క ఇంటికి కూడా అనేక రకాల సదుపాయాలు కూడా మేము తెలియజేసాం. భవిష్యత్ గ్యారంటీలో మీ అందరికీ కూడా బాబు గారు ఇచ్చారు, షూరిటీ ఇచ్చున్నారు. ప్రతి యువతకి, మహిళకి, రైతుకి, అలాగే ప్రతి ఇంటికి, ప్రతి స్కూల్ విద్యార్థికి కూడా అనేక రకాల ప్రయోజనాలు చేకూరుస్తామని మరి తెలుగుదేశం పార్టీ వస్తే ఈ రాష్ట్ర ప్రగతి, యువత భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. కాబట్టి ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోలాలి. మరి మీ అందరి సహకారంతో సైకిల్ గుర్తుపై మా అభ్యర్థులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఓట్లు వేసి మరి గెలిపించుకోవాల్సిన ప్రార్థనగా ఈరోజు ప్రశాంత్ రెడ్డి మేడం గారి యొక్క పిల్లలు, కుమార్తె, వారి కుమారులు కూడా ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంను ప్రతి ఇంటికి తెలియజేస్తూ 2వ వార్డు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2వ వార్డు కౌన్సిల్ ఏరియాలో మరి కౌన్సిలరు మరి పెద్దలైనటువంటి పురుషోత్తం గారు, జూగుంట స్నేహలత గారు, మరి తెలుగుదేశం పార్టీ కర్తలు అనేక మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ భవిష్యత్ గ్యారంటీ కోసం చేస్తూ మరి తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ నగర పంచాయతీలో రేపు ఎల్లుండి కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం సింగనాపురం గ్రామంలోని ఈ నెల 22వ తేదీన గంట అప్పల్ నరసమ్మను భర్త ముసలినాయుడు కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. భార్యను హత్య చేసినప్పటి నుంచి కూడా ముసలినాయుడు పరారైన నేపథ్యంలో అతని కోసం చినమేరంగి సిఐ మంగరాజు, చినమేరంగి జియమ్మ వలస ఎస్ఐలు ఆధ్వర్యంలో గాలింపుల చర్యలు చేపట్టారు. బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణారావు చినమేరంగి పోలీస్ స్టేషన్లోని ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని స్వాధీనం చేసుకుని పార్వతీపురం కోర్టుకు తరలించనున్నట్లుగా డీఎస్పీ కృష్ణారావు తెలిపారు.
ఓకే. జిఎం వలస మండలం చెన్నమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సింగనాపురం అనే గ్రామంలో 22వ తారీఖున మాకు ఫిర్యాదు వచ్చింది. 22/3/2024 తేదీన మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదులో అంశాలు ఏంటంటే, గంట అప్పల నరసమ్మ అనే ఒక వృద్ధురాలు, వయసు 60 సంవత్సరాలు, ఆమెను భర్త చంపేశాడని చెప్పేసి మాకు ఫిర్యాదు వచ్చింది. దానిపై మేము నేరస్థలంకి వెళ్ళటం జరిగింది. అక్కడ కత్తిపోట్లతో ఇంట్లో పడి ఉంది. ఆమెకి 2 కూతుర్లు, 1 కొడుకు సంతానం. భర్త పేరు వచ్చేసి ముసలనాయుడు, గంట ముసలనాయుడు. అతను ఆ రోజు రాత్రి ఆమెని చంపేసి వెళ్ళిపోయినట్లుగా స్థానికులు చెప్పారు. సో ఆ కేసును మేము 302 IPC మర్డర్ కేసుగా నమోదు చేసుకొని కేసులు చెన్నమేరంగి సిఐ గారు మంగరాజు గారు దర్యాప్తు చేశారు. సో ఆ రోజు నుంచి అతను పరాల్లో ఉన్నాడు. ముద్దాయి చెన్నమేరంగి సిఐ మంగరాజు గారు, మరియు చెన్నమేరంగి ఎస్ఐ గారు, అదేవిధంగా జిఎంఎల్స్ ఎస్ఐ గారు కూడా వాళ్ళు ఈ జిఎంఎల్స్ మండలం, కురిపాం మండలంలో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు ఆ రోజు చంపేసి. అప్పటి నుంచి తిరిగి మరి ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని యొక్క వాంగ్మూలం నమోదు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని మేము పార్వతీపురం మ్యాజిస్ట్రేట్ కోర్టుకి రిమాండ్ పంపిస్తాం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి కోర్టు సమీపంలోని చౌరస్తా వద్ద ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, పోలీసు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రయాణం చేసే ముందు సరైన పత్రాలతో ప్రయాణం చేయాలని అన్నారు. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని సూచించారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 2 వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది ఏ వెంకటయ్య, బి వెంకటయ్య, కృష్ణ, హోంగార్డ్స్ రఘు, లింగం పాల్గొన్నారు. ఊదేమో కట్టలేదు, అది పడతాడుతున్నాం ఊదు తాగం సార్. నీకు అర్థమైందా? వచ్చినట్టు నీకు పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాటీలలోని శ్రీ 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 మణికంఠేశ్వర అమ్మవారి ఆలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వేడుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జనసేన బీజేపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మోడెగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళుతూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఉమ్మడి ప్రభుత్వం వస్తే జరిగే మేలును వారికి వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు నీరాజనాలు పలుకుతున్నారు. నూతన శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, సైట్ ఇంజనీర్ దాసు, డిఈ రఘు మరియు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు వేగవంతంగా చేయాలని, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్, ఏఐఎంఐఎం మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు సూచించారు. విద్యుత్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పనులను త్వరితగతిన నాణ్యతతో కూడినటువంటి పనులుగా చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట బీఆర్ఎస్, ఎంఐఎం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇటువైపు స్టేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అటు పని చేయక ఏదైతే ఉందో అక్కడ సార్ ఆలోచన ఉన్నది, అది చేస్తారా తర్వాత. ఇది మనకి ఇక్కడ పెండింగ్ వర్క్ ఉందండి. ఇది స్ట్రెచ్ కొట్టినా అక్కడ ఎంట్రన్స్ మనకి ఇది అవుతుంది. ఈ లైన్ ఇప్పుడు ఈడ చాలా మంది ఉంటారు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కటి చెప్తారు. అది కాదు ఇప్పుడు నేను చెప్పించి అంతే. థ్యాంక్ యూ సార్. एसटीपी है ना, उनके सेपरेट सब स्टेशन उनका, तो उन्हें ऑफिस में दे बोले तो नहीं, मेरे सब स्टेशन में से देता हूँ बोला, क्योंकि हमारे काटने का है ना, यहाँ स्टील काटने का है. ये 3 फेज की मोटर है, तो 100 बात कर लिए भाई, 100 बात कर, मोटा वायर होना वो 100. ये टेम्पररी है, ये परमानेंट है. पीछे पाइप लाइनिंग है ना साहब, इनका మొత్తం స్ట్రీట్ లైన్ ఉంది. పైప్ లైన్ తర్వాత ఈస్ట్ నేను ఫైనలైజ్ చేస్తాను, మీరు పని ఎక్కిస్తారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం రవిపహాడ్ గ్రామ శివార్లోని ఫారెస్ట్ లో చెట్టుకు ఉరేసుకొని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఏ లక్ష్మీ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం తెహార్ జిల్లా తోట గ్రామానికి చెందిన సిటాన్ భుయాన్ అనే యువకుడు DDCL ఏజెన్సీలో గత కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవల ఏజెన్సీ డెక్కన్ పరిశ్రమలో కాంట్రాక్ట్ తీసుకుని కార్మికులను పంపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సిటాన్ భుయాన్ తన సోదరుడు రాజ్దీప్ కుమార్, బామ్మర్ది నమీ భుయాన్ తో కలిసి వచ్చి డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. సిటాన్ భుయాన్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. పెళ్లి తనకు ఇష్టం లేదని మంగళవారం తన సోదరుడు బామ్మర్దికి చెప్పాడు. పెళ్లి ఇష్టం లేకనే కుటుంబ సభ్యులకు చెప్పలేక మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లాడు. అతని కోసం అతని సోదరుడు బామ్మర్ది వెతికినా కనిపించలేదు. బుధవారం తెల్లవారుజామున చెట్టుకు వైర్ తాడుతోటి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా బామ్మర్ది సోదరుడు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని అనిరుద్ధ్ అనే అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేస్తూ అధికారులనే గందరగోళానికి గురి చేశాడు. తాను సీఎం పేషిదూతగా పేర్కొంటూ CCL ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారని వెళ్లపిస్తూ కొన్ని రోజులుగా అలజడి సృష్టించాడు. మండలం పరిధిలోని ప్రభుత్వ భూముల పూర్తి రికార్డులను తనకు కావాలని, ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసే పూర్తి బాధ్యత తనకే అప్పగించారని రెవెన్యూ అధికారులను తనతో చెరువుల చుట్టూ తిప్పించుకున్నాడు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ వెంచర్ లో సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారికి సమాచారం లేకుండానే JCBల సహాయం
నిర్ణయంతో ఏకంగా ఇళ్లను కూల్చివేయించాడు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శి కానీ ప్రత్యేక అధికారికి కానీ తెలియకుండానే కూల్చివేసేంత సాహసం చేయడం ఏంటని అందరూ విస్మయానికి గురవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఫోన్ చేసి మీ పరిధిలో ఇస్తున్న అనుమతులు పూర్తి డాటా తన ముందుంచాలంటూ హుకుం జారీ చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలనే కాదు ప్రైవేటు ప్రాపర్టీలో కూడా అనిరుద్ధ్ తలదూర్చి బిల్డింగ్ కు తీసుకున్నటువంటి అనుమతులను ఎంత కడుతున్నారు, నిర్మాణం ఎంత అంటూ బిల్డర్లకు బెదిరింపులకు గురి చేశాడు. ఇక అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల వద్ద కూడా వెళ్లి పర్మిషన్ కాపీలు ఇవ్వాలంటూ నానా హడావిడి చేశాడు. పటేల్ కూడా ఈవో రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన అమీర్పూర్ పోలీసులు 2 రోజులుగా అనిరుద్ధ్ పై ఆరా తీశారు. నకిలీ అధికారిని తేలటంతో కేసు నమోదు చేసి అనిరుద్ధ్ ని అదుపులోకి తీసుకున్నారు. 384, 419, 447, 427 సెక్షన్ల కింద అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పటేల్ కూడా పంచాయత్ సెక్రటరీ రమేష్ గారు కమర్షియల్లో ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో కొన్ని కోరుకునేదంటే ఒక అనిరుద్ధ్ అనే వ్యక్తి సిసిఎల్ఏ ఎంప్లాయీగా చెప్పుకుంటూ గత 15 రోజులుగా అమీన్పూర్ ఏరియాలో తిరుగుతూ సిసిఎల్ఏ ఎంప్లాయీగా నేను వచ్చామని చెప్పి చెప్పుకుని తిరుగుతున్నాడు. అదేవిధంగా కొంతమంది కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళ దృష్టికి వచ్చిందని. అదే పటేల్ కూడా సునాలక్ష్మి నగర్లో ఒక 2 కన్స్ట్రక్షన్ హౌస్లు కూడా రెవెన్యూ ఆఫీషియల్స్, ఇరిగేషన్ ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా ఎలాంటి అధికారాలు లేకుండా అతనే ఒక అధికారిగా చెప్పుకుంటూ కన్స్ట్రక్షన్ యొక్క స్టేర్ కేసెస్ డ్యామేజ్ చేశాడు అని చెప్పేసి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వారి కంప్లైంట్ ఆధారంగా అనిరుద్ధ్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తులో తెలిసినట్లంటే ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తాం. ఈసారి జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో 3వ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీని గెలిపించాలని మరియు మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకి పంపించాలని నర్సాపూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాపగారి పెద్ద రమేష్ గౌడ్, మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ భూచేష్ యాదవ్, కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, మాజీ సర్పంచ్ రమణారావు, ముదిరాజ్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చంద్రయ్య, బీజేపీ నాయకులు దేవేందర్, భరత్ మరియు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఏవైతున్నాయో మరి దేశానికి మరి ప్రజలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3వసారి ముచ్చటగా ప్రధానమవుతున్న నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాలు మొత్తం కలిపి గిట ఏక చక్రాధిపత్యంగా 3వసారి ప్రధానమంత్రి అవుతున్నాం అని చెప్పి ముందస్తు శుభాకాంక్షలు ఏదైతే ప్రపంచ దేశాలు చెప్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ చాలా కార్యకర్తలు గర్వించదగ్గ విషయం. మరి మొన్ననే జరిగిన ఎలక్షన్లు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మన తెలంగాణ రాష్ట్రం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 1 మంత్లో ఒక నెల రోజులలోనే విరదవీగిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన ఏదైతే నర్సాపూర్ మరి మా తెలంగాణ ప్రజలు ఉన్నారో అట్టడుగు స్థాయికి పార్టీ ఉంటుందా పోతుందా, కాంగ్రెస్లో మెర్జీ చేస్తారా, ఉన్న ఎమ్మెల్యేలు పోతారా, ఎమ్మెల్సీలు పోతారా, నేను పోతానా నువ్వు పోతానా అనే భ్రమలు ఏదైతే ఉన్నారో ఆ భ్రమల కాంగ్రెస్ పార్టీ ఓటేసినా వృధా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా వృధా అవుతుంది. మరి ఈ 2 పార్టీలకు వేసినా అమ్ముడు పోతారు. కాబట్టి భారతదేశం ప్రధానమంత్రి ప్రపంచ దేశాలు ఎట్లయితే చూస్తున్నాయో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని రఘునందన్ రావు గారికి ఓటేసి ఒక్కసారి మళ్ళా మెదక్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి ఆశిస్తున్నాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా 3వసారి అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో అయితే ప్రజల్లోకి వెళ్తున్నామో భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో చూపిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు కానీ మత కలవరాలు కానీ పూర్తిగా నిరోధించడంలో విజయవంతంగా పనిచేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా ఈరోజు ముస్లింలు కూడా బ్రహ్మరథం పడుతూ తప్పకుండా నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి ఉండాలి, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందనే ఒక ఆలోచనతో
అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నర్సాపూర్ రేపు జరగబోయే ఎన్నికలలో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ చూడాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త మన తెలంగాణ రాష్ట్రం నుండి 17 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా ప్రతి టీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ తరఫున భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి అన్ని పార్టీలకు ఊహించుకుంటున్న కార్యకర్తలందరూ అదే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు, ఏదైతే మన జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు చెప్పినట్టు ఏదైతే 15 పార్లమెంట్ స్థానాలు కాదు, ఖచ్చితంగా 17వ స్థానం కూడా మనం 17 పార్లమెంట్ స్థానాలు ఈ రాష్ట్రంలో గెలిచి దేశ ప్రధానమంత్రి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ నర్సాపూర్ సభావేదిక తెలియజేస్తాం. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాల్కాల్ మండలంలోని హద్నూర గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత సురేష్ షెట్కార్ పాల్గొని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జగద్గురు శంకరాచార్యుల వారు స్థాపించిన 4 పీఠాల్లో భాగమైన శ్రీ జ్యోతిష పీఠాధీశ్వర్ల శ్రీ 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 అవిముక్తేశ్వరానంద శంకరాచార్య స్వామీజీ గారి ఆధ్వర్యంలో బృందావన్ నుండి ఢిల్లీ పార్లమెంట్ భవనం వరకు జరిగినటువంటి గో ప్రతిష్ఠ సంకల్ప యాత్రలో భాగంగా శంకరాచార్యుడు చేస్తున్న పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో యుగ తులసి పార్టీ అధ్యక్షులు కె శివకుమార్ పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారణాసి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న విషయాన్ని స్వామి వారికి తెలియజేసి దేశవ్యాప్తంగా యుగ తులసి పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి నిలపాల్సిందిగా స్వామివారిని అభ్యర్థించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రతి గడప గడపకు వెళ్లి కరపత్రాలు అందచేత. సింగరాపురం గ్రామంలోని భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని పార్వతీపురం కోర్టుకు తరలింపు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి కోర్టు సమీపంలో పోలీసుల వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచన. శ్రీ 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 మణికంఠేశ్వర అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.